కన్ఫర్మ్. ఓకే, వేణుస్వామి గారు, మనం చాలా చాలా జంటలు విడిపోవడానికి చూస్తున్నాం. పెళ్ళంటారు, వచ్చి పత్రిక ఇస్తారు, ఒక 6 నెలల తర్వాత విడాకులు అంటూ ఉంటారు. మీరు కూడా చాలా సెన్సేషనల్ న్యూసెస్ చెప్పారు వాటి పట్ల. ఎందుకు పెళ్ళిళ్ళు నిలబడట్లేదు? అవి పెద్దలు కుదిర్చిన వివాహమైనా, ప్రేమ వివాహమైనా, మీరు గతంలో చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూలో సమంత నాగ చైతన్య యాస్టిస్ జరిగిందని. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మ్యారిటల్ లైఫ్లోకి వచ్చిన జంటలు చాలామంది కూడా విడిపోయారు. బట్ ఆఫ్ ద రికార్డ్ నాకు చాలా చెప్తూ ఉంటారు, కానీ కొన్ని సెలబ్రిటీ జాతకాలకి సంబంధించి ఏం చెప్తారు? ఉదాహరణ ఇంకొక సెన్సేషనల్ కపుల్తో తీసుకుందాం. సో కొత్తగా పెళ్ళైన లావణ్య త్రిపాఠి అండ్ వరుణ్ తేజ్. సో ఆ ఇద్దరు జాతకాల్లో గురువు శుక్రుడు నీచంగా ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి వాళ్ళు కూడా రేపొద్దున ఫ్యూచర్లో కలిసి ఉండే అవకాశాలు లేవు. సో ఏమైపోయింది అంటే, నేను ఇట్లా చెప్పంగానే వీడికి ఏం పని లేదా, పాట లేదా, వీడు పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే డివోర్స్ అని మొత్తుకుంటుంటే వీడికి పిచ్చి లేచిందా అన్నట్టు అయిపోయింది. నేనేం చెప్తున్నా అంటే, ఈ పెళ్లి చేసుకొని విడిపోవడం కంటే చేసుకోకుండా తగలడం రా అని నేను చెప్తున్న పాయింట్. అంటే జాతకంలో ఉండే దోషాలను బేస్ చేసుకొని మాట్లాడతాను నేను మిగతా విషయాలు మాట్లాడా. అరేంజ్డ్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ 10 పెళ్లిలలో 8 పెళ్లిళ్ళు విచ్ఛిన్నమవుతున్నటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. అందుకనే శాస్త్రం చెప్పేటప్పుడు దేశ కాలమాన పరిస్థితులు అంటాం మనం. తెలంగాణలో ఇండియాలో ఉన్న కుజదోషం అమెరికాలో ఉండదు, ఆఫ్రికాలో ఉండదు. సో దేశ కాలమాన పరిస్థితులను బట్టి జాతకాలు చెప్పాలి. సో మన దేశంలో కుజదోషం ఉంటుంది, శుక్రదోషం ఉంటుంది, లావణ్య త్రిపాఠికి గురుదోషం ఉంది, వరుణ్ తేజ్కు నాగదోషం ఉంది. కాబట్టి ఈ ఇద్దరి కుటుంబాల్లో ఒక ప్రముఖమైనటువంటి లేడీ ద్వారా, ఒక స్త్రీ మూలకంగా వీళ్ళిద్దరు విడిపోయే అవకాశం ఉంది. ఇవాళ చెప్తున్నాను నీకు. సో ఈ జాతకాన్ని మేము మొదలే అంచనా వేసి చెప్తాం, మీరు పెళ్లి చేసుకోకండి రా అని. అయినా మా చావు మేము చేస్తాం, మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం అని జోష్లో పెళ్లి చేసుకుంటాం. అంటే ఇప్పుడు 6 ఏళ్ల ప్రయాణం, వాళ్ళ ప్రేమ అనేది 6 ఏళ్ళు ప్రయాణించి పెళ్లి పీటలు ఎక్కిందని మాట్లాడుకునే క్రమంలో అట్లా పెళ్లి చేసుకున్నారో విడిపోతారని మీరు చెప్తున్నారు. అంటే మొదలే చెప్తారు వాళ్ళకు, నేను చెప్పడం కాదు ఇది. ఇప్పుడు వేణుస్వామి చెప్పిన కథ కాదు ఇది. వాళ్ళకు సంబంధించిన పండితులు ఆల్రెడీ చెప్తారు వీళ్ళకు, మీరు విడిపోతారు చేసుకోకండి అని. అయితే వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంది అంటే, మేము కలిసి ఉంటాం, మీరెంత మా ముందరా అనుకొని చేసుకుంటారు. అది ప్రేమికులకు ఉండాల్సిన ప్రథమ లక్షణం, నేను కూడా కాదంటలేను. నాది కూడా ప్రేమ వివాహం కాబట్టి. కానీ పెళ్లి చేసుకున్నాక అస్సలు టార్చర్ స్టార్ట్ అవుతుంది. పెళ్ళి ఎప్పుడు, నేను ఇంతకుముందు కూడా చెప్పిన నీకు, ప్రేమించిన అమ్మాయిని సంపాదించడం గొప్ప కాదు, పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిని కాపాడుకోవడం గొప్ప అనేది నా ఉద్దేశం. రెండోది ఏంటంటే, ఎప్పుడు కూడా మగవాడు అణిగిమణిగి ఉండాలి. ఈ కలియుగంలో మగవాడు రెచ్చిపోతే వర్కౌట్ కాదు. ఎట్లాగో ఆడవాళ్ళు రెచ్చిపోతారు. ఎందుకంటే ఆడవాళ్లకు వర్క్ బ్యాలెన్సింగ్, వర్క్ స్ట్రెస్, ఇంటి స్ట్రెస్ వల్ల బ్యాలెన్స్ చేయలేకపోయినప్పుడు, లేదా ప్రకృతి నియమాల ప్రకారం డేట్ వచ్చినప్పుడు, మెన్సెస్ టైంలోనో వాళ్ళు బరస్ట్ అవుతారు. దాన్ని అర్థం చేసుకోగలగాలి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్, థైరాయిడ్ ప్రాబ్లం వల్ల, పీసీఓఎస్ల వల్ల వాళ్ళు ఏదన్నా అరిచి మాట్లాడినా 10 నిమిషాలు సైలెంట్గా ఉంటే కథమైపోతుంది కిస్సా. కానీ మనోళ్ళు అట్లా ఉండదు కదా. దాన్ని సీరియస్గా తీసుకొని మగోళ్ళు, మేధావులు మమ్మల్ని తిడతావా నువ్వు అని పెళ్ళాం మీదకి అరవడము, అది ఎక్కడికో దారితీసి విడాకులకు దారితీస్తాయి. సో దీంట్లో అత్త ఒక క్యారెక్టర్, తల్లి ఒక క్యారెక్టర్, తోటికోడలో క్యారెక్టర్, వీళ్ళందరూ వచ్చి పెంట పెట్టడం వల్ల విడాకులు అవుతాయి. అయితే మీరు అనొచ్చు, ఇవన్నీ సామాజికంగా జరిగే అంశాలు కదా, జాతకానికి ఏం సంబంధం? దాంట్లోనే డిసైడ్ చేస్తాం. గురువు నీచంలో ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది, శుక్రుడు నీచంలో ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది, చంద్రుడు నీచంలో ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది. నా వరుణ్ తేజ్ జాతకంలో గురువు నీచము, శుక్రుడు నీచము. లావణ్య త్రిపాఠి జాతకంలో నాగదోషము, కుజదోషము. సో ఇన్ని దోషాల మధ్యన వాళ్ళిద్దరు కలిసి ఉండడం అనేది చాలా పెద్ద మిరాకిల్. అదొక పెద్ద మిరాకిల్, అదొక ఇక అర్థం కానటువంటి చిదంబర రహస్యం. ఓకే, అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎప్పుడు కూడా ఏదో ఒక న్యూస్ టాక్ ఆఫ్ ద టౌనే. మనం గతం మెగా ఫ్యామిలీ అని కాదమ్మా, తప్పది మాట్లాడుకోవడం. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఉంటుంది. వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి బయట తెలుస్తుంది. మన పక్కింట్లో ఏం జరుగుతుందో మనం, అది సెలబ్రిటీ కాదు కాబట్టి చెప్పం అంతే. సో అలానే అంటే ఇది సెలబ్రిటీ ఫ్యామిలీకి కాబట్టి ఇంత చర్చ కూడా జరుగుతుంది. నేను కూడా అందుకనే చెప్తా కదా, మీరు నాగ చైతన్యకి డివోర్స్ అవుతాయని చెప్పారు, అఖిల్ కి పెళ్లి కాదు డివోర్స్ అవుతాయని చెప్పారు. ఇప్పటి వరకు ఆయన కూడా కెరియర్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది, ఆయన సెట్ కాడని చెప్పిన. ఎందుకంటే ఆయన జాతకంలో ఉన్న దోషము, మా చుట్టమేవా నాకీలు, నాకు శత్రువా, ఎందుకు చెప్తా? సో ఇవన్నీ ఉన్నాయి, నేను చెప్పినవి చాలా ఉన్నాయి. నేను చెప్పినవి అన్నీ తవ్వుకుంటూ కూర్చుంటే నేను చెప్పిన 100లో 98 సక్సెస్. నా సక్సెస్ రేట్ 98. నేను చెప్పినవి ఆల్మోస్ట్ ఆల్ జరిగినాయి. అసలు నేను చెప్పినవి జరగలేదు అనేది వెతికితే కష్టం, అసలు జరగకుండా ఉండవు. కాకపోతే ఆ టైం వరకు వెయిట్ చేయాలి అంతే. రెండోది ఏంటంటే, ఎందుకు చెప్తున్నావు అంటే పబ్లిసిటీ కోసం చెప్తున్నావు. హీరో ప్రభాస్ ఫ్యాన్స్తో మీకేంటి వైరం? అసలు ఏం లేదు, నేను లాస్ట్ ఇయర్ ఉగాది జాతకం చెప్పేటప్పుడు ఆదిపురుషు డిజాస్టర్ అవుతుందని చెప్పిన ఒక ఇంటర్వ్యూలో. రెండోది ఏంటంటే, ప్రభాస్కు అతిపెద్ద ప్రమాదం పొంచి ఉంది త్వరలో అని చెప్పిన.
అంటే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పినప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే యాక్చువల్గా నవంబర్ 19వ తేదీ ఈ సంవత్సరం అంటే ఒక 15 రోజుల కిందట ప్రభాస్ అనే వ్యక్తి భారతదేశానికి వచ్చిండు. 3 నెలలు భారతదేశంలో లేడు. సలార్ అందుకనే పోస్ట్పోన్ అయింది. ఆయనకు ఒక పెద్ద సర్జరీ జరిగింది. ఆ సర్జరీ జరిగిన విషయం మీడియా వాళ్ళు ఎవరు బయటికి చెప్పలే. సో ఏ సోషల్ మీడియా కూడా చెప్పలే. ఇప్పుడు నేనేం చెప్పినా ఆయనకు పెద్ద సమస్య ఉంది అని చెప్పిన. ఆ సమస్య ఆల్రెడీ ఆయనకు వచ్చింది. ఇప్పుడు ఈ విషయం బయటికి రాకపోతే అరే నువ్వు ప్రభాస్కు చెప్పినవు ఏం జరగలేరా అని ఒకటి మెసేజ్ పెడతాడు నాకు. అరే నీ తోలు తీస్తాం రా అని మెసేజ్ పెడతాడు సోషల్ మీడియాలో నాకు. అరే నీకేం తెలుసరా విధవా, ప్రభాస్కున్న సమస్య ఏంది, ఆయన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏంది, ఆయన ఎందుకు సలార్ పోస్ట్పోన్ అయ్యింది, రేపు పొద్దున 22వ తారీఖు నాడు సలార్ రిలీజ్ అవుతుంది, అసలు ఆయన ప్రచారానికి వస్తాడా రాడా కూడా నీకు తెలియదు, నువ్వు నన్ను తిడితే నిన్ను ఎట్లా ఆలోచించాలి. సో చాలా వరకు నేను చెప్పినవి బయటికి రావు. సో ప్రభాస్కు వాస్తవంగా హెల్త్ ప్రాబ్లం ఉంది. నేను అదే చెప్పిన. నేను ఏమన్నా 2027 లోపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక 2 హీరోలకు ప్రాణగండం ఉంది, ఒక హీరోయిన్కు ప్రాణగండం ఉంది అని చెప్పిన. ఆ టైం వరకు వెయిట్ చేయాలి. రెండోది బయటికి రాకపోవచ్చు, వాళ్ళు కష్టపడుతున్నా బయటికి చెప్పుకోలేకపోవచ్చు. అందరు చెప్పుకుంటారా? ఇప్పుడు అందరు ప్రతి మనిషి తను ఏమనుభవిస్తుండో బయటికి చెప్పుకోడు కదా. ఒక క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అందరూ ధైర్యంగా క్యాన్సర్ వచ్చిందని చెప్పుకోవట్లేదు కదా. సో అట్లనే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ నాకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు నేను చెప్పారు కదా. సో అన్ని బయటికి చెప్పాలి. బట్ ఒక జనరిక్ క్వశ్చన్, మీ ప్రిడిక్షన్ ఎగ్జాక్ట్లీ అవుతుంది అని చెప్తున్నారు. పూజల్లో 2% లోపం ఉండొచ్చు అన్నారు కదా. క్యాన్సర్ వచ్చి 3 నెలల్లో చనిపోతా అన్న వ్యక్తికి మీ రెమెడీస్ ద్వారా బ్రతికించే అవకాశం ఉందంట. మనం పోస్ట్పోన్ చేయొచ్చు, ఒక 4-5 ఇయర్స్ చేయొచ్చు. అంటే క్యాన్సర్కు ఫస్ట్ కావాల్సింది మానసికమైన స్థైర్యం. అది ఎవడు ఇయ్యడు, నేను ఇస్తా. రెండోది మనకు ఎవరు చెప్తున్నారు అనేది కూడా ముఖ్యం. మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళీ అదే అల్లు అర్జున్ డైలాగు, భయపడేవాడిని అల్సర్ కూడా చంపేస్తుంది, ధైర్యంగా ఉండేవాడికి క్యాన్సర్ కూడా ఏం చేయలేదని. మనం వాడిని ధైర్యంగా కనుక చెప్పగలిగితే వాడు చాలా రోజులు బతుకుతాడు. ఓకే. ఇప్పుడు జబర్దస్త్ పంచుప్రసాద్కు నేను కిడ్నీ పే అయినప్పుడు నేను ₹1,00,000 నేను ఇచ్చిన తెల్లారే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ డబ్బులు మొత్తం పెట్టుకొని ఆపరేషన్ చేయించారు. అసలు డాక్టర్లు ఏం చెప్పారంటే 3 నెలల కంటే ఎక్కువ బతకవు అన్నాడు. ఇప్పుడు ఆపరేషన్ అయ్యే 4 నెలలు అవుతుంది. ఈజ్ సేఫ్. ఇట్లా మిరాకిల్ చాలా ఉన్నాయి నా దగ్గర. చాలామంది క్యాన్సర్ పేషెంట్లు ఇప్పుడు ఏంటి తన లైఫ్ స్పాన్ ఏంటి అంటే తన ఆరోగ్యం ఎంత వరకు బాగుంది, ఇన్ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది అంటారు? అంటే అది జాతకం చెక్ చేయలే కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే సర్వైవ్ అయ్యి తను నన్ను అడిగింది ఒకటే, నేను ఆపరేషన్ చేయించుకుంటే బతుకుతా నా గురువు గారు అని అడిగాడు. నువ్వు చేయించుకోనా 100% బతుకుతావు అని చెప్పిన. సో ఆ ధైర్యం ఎవరిస్తారు? నేను ఇచ్చేది అదే. నేను చేసేది ఏం లేదమ్మా. నేను చేసేది అమ్మాయిలకు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మోసపోయింది, ప్రేమ అని వాడు మోసం చేసిండు. ఆ అమ్మాయి దగ్గర డబ్బులని లాక్కొని నాశనం పట్టించిండు. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, సూసైడ్ చేసుకోవాలనుకున్న అమ్మాయి నా దగ్గరకు వస్తుంది. ఇక నా దగ్గరకు వచ్చినాక జీవితంలో సూసైడ్ చేసుకోదు. ఇక పుల్లాగా తొడగొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకు? నేను ఇచ్చే బూస్టింగ్ అట్లుంటుంది, కాన్ఫిడెన్స్ అట్లుంటుంది. సైకాలజీ కూడా చదివారేమో? చదవలేదమ్మా. ఒక మనిషి దేనికి బతుకుతాడో అనేది తెలుసు, ఒక మనిషికి ఏం చెప్తే బతుకుతాడో తెలుసు, ఒక మనిషికి ఆ పర్టికులర్ టైం నుండి బయటికి తీసుకొస్తే ఎట్లుంటుంది అనేది తెలుసు. ఒక సూసైడింగ్ టెండెన్సీ ఉన్న అరగంటలో ఆ మనిషి చచ్చిపోతాడు. ఆ అరగంట దాటితే అతను జీవితాంతం బతుకుతాడు. ఈ అరగంట ఎట్లా ఆపాలని ఆలోచిస్తాను. ఈ అరగంట అతను ఇట్లా మరీ ముఖ్యంగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది అమ్మాయిలు. మగవాళ్ళ కంటే అమ్మాయిలు. మగవాళ్ళ అటెంప్ట్ ఇప్పుడు ఫెయిల్ కాదు, కానీ ఆడవాళ్ళ అటెంప్ట్ చాలా ఉంటాయి. అంటే ఒక మగవాడు సూసైడ్ అటెంప్ట్ చేస్తే టక్కున ఎగిరిపోతాడు, ఎందుకంటే వాడు అటెంప్ట్ చేయడు. కానీ అమ్మాయిలు 4 సార్లు అటెంప్ట్ చేస్తారు. సో వాళ్ళు అటెంప్ట్ చేయకుండా కాపాడాల్సిన బాధ్యత మన దగ్గర ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు. సో నాలాంటి వాళ్ళకి చెప్పుకుంటారు. నేను అందుకనే బాగా వాళ్ళకి ఏంటంటే టైం ఇస్తా. టైం ఇచ్చినప్పుడు వాళ్ళు నాతో గురువు గారు నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఏం కాదు, నువ్వు దేనికైనా సిద్ధం తల్లి, నీకు తిరుగులేదు, నువ్వు తొడగొడతావు, ఇంకో సంవత్సరంలో చూడు ఇట్లుంటుంది. మళ్ళీ బ్లఫింగ్ కాదు, నిజమే చెప్తా. కాకపోతే దాంట్లో కొద్దిగా మంచి లెవెల్లో చెప్తే ఒక సంవత్సరం కాగానే వాళ్ళే చెప్తారు, గురువుగారు మీరు లేకపోతే నేను ఉండకపోతుంటే ఆ రోజు, ఇవాళ నేనున్నా అంటే మీరే కారణం. సో ఇవన్నీ బూస్టింగ్. దీన్ని జ్యోతిష్యం అనేది కాదరా నాయన. అమెరికాలో ప్రతి రోగానికి ప్రతి సమస్యకు అక్కడ కౌన్సిలింగ్ సెంటర్. అంటే గిట్టని వాళ్ళు కొంతమంది ఇలా చెప్తూ బ్లాక్మెయిల్ చేస్తారా, హైజాక్ చేస్తారా వేణుస్వామి గారు అంటూ ఉంటారు. ఎవరిని చేయాలి నేను బ్లాక్మెయిల్? అంటే ముందస్తుగానే కే అక్షరంతో అరెస్ట్ అవుతారు, లేదంటే ఇట్లా రెమెడీస్ ఇస్తాను. ఏం లేదు, కొంతమంది వెధవలు ఈ సబ్జెక్ట్ అడ్డం పెట్టుకొని ఈయన ఇది ఎందుకు చెప్తాడు అదెందుకు చెప్తాడు విమర్శిస్తారు. ఇంకొక విషయం, మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇవాళటి వరకు ఎవరి గురించి మాట్లాడినో వాళ్ళు ఎవరు నా దగ్గరికి రాలే. మొత్తం చరిత్ర తీయండి. మీరు ఒకవేళ నేను చెప్పేది నిజమైతే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఆ పర్సన్స్లో ఒక్క పర్సన్ కూడా నా దగ్గరికి రాలే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని నేను చెప్తే నేను జగన్ మన నాకు చుట్టమా, లేకపోతే నేను పోయి ఏమైనా టీటీడీ మెంబర్ తీసుకున్నానా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాకు 10 కోట్లు ఇచ్చిండా?
కానీ నేను వేరే పార్టీలతో డబ్బులు తింటాను కదా. జగన్మోహన్ రెడ్డి నాకేమైనా ఇచ్చిండా? నేను ఇవ్వాలంటే ఇవాళ 1% 3% ఓటు బ్యాంక్ని కన్వర్ట్ చేయగలిగిన స్టేజ్లో నేను ఉన్నా. ఒక మాట నేను చెప్తే పలానోళ్ళు గెలుస్తారు అంటే అట్లా టర్న్ అవుతుంది. కానీ నేను ఇవాళ వరకు నేను ఎవరినేం అడగలే. అంటే తెలంగాణలో ఏపీలో ప్రాతినిధ్యం వహిస్తా అనుకున్న జనసేన పార్టీ కంటే కూడా మీరే ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే అట్లా ఉంటుంది. ఇప్పుడు జనాలు నాకుండే ఫ్యాన్స్ షేర్ నాకు ఉంటుంది కదమ్మా. సో ఇదే హెడ్లైన్ ఫిక్స్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారి కంటే వేణుస్వామి. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే నన్ను ఎంతమంది తిట్టినా నన్ను నమ్మే ఫ్యాన్స్ నాకు ఉంటారు. మౌత్ పబ్లిసిటీ. నేను తెలంగాణ గెలుస్తుంది, టీఆర్ఎస్ ఓడిపోతుంది, కాంగ్రెస్ గెలుస్తుంది అని నీలాంటి వాళ్ళకి ఎంతమందికి చెప్పుంటా? వాళ్ళు ఎంతమందికి చెప్పుంటారు? సో నాకంటూ మౌత్ పబ్లిసిటీ ఉంది కదా. సో నేను ఓన్లీ సోషల్ మీడియాలోనే పులి అంటే నేను సోషల్ మీడియా పులిని కాదు కదా. నేను సోషల్ మీడియాలో ఏం పెట్టినా గత 6 నెలల నుండి సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ లేదు నాది. సో నేను ఏమి యూట్యూబ్ను వాడతలేను, సోషల్ మీడియాను వాడతలేను. మొన్న ఎవరో విమర్శిస్తున్నాను, నేను డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేయించుకుంటున్నాను. అరే పిచ్చినా అలా డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు కాదరా, నేను సంవత్సరానికి లాస్ట్ ఇయర్ చేసే ఇంటర్వ్యూ మళ్ళీ ఇవాళ చేస్తున్నా. 10 రకాల పూజలు ఉన్నాయి. ఇది తెలియకుండా నువ్వు పోయి ఉత్తగా దండం పెట్టుకొని వస్తే ఎట్లా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి అందరూ రాజశ్యామల యాగం అని చేస్తూ ఉంటారు, లేదంటే ఇప్పుడు అది కూడా 2 ఉంటాయమ్మా. సుదర్శన యాగం అవన్నీ చిన్నవి, వాటి గురించి ఎవరు చేయించరు. జనరల్గా పెద్దయ్యే ఉంటాయి, రాజశ్యామల బగాలముకి చేస్తారు. బట్ వాటిలో కూడా వామాచారం, దక్షిణాచారం ఉంటుంది. దక్షిణాచారం అంటే కుడి చేతం చేస్తారు, దాంట్లో అంతా పూలు పండ్లు పాయసం పెట్టి చేస్తారు. వామాచారం వచ్చేటప్పటికి నాన్ వెజ్ లిక్కర్ కంపల్సరీ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ వేరు, ఈ ప్రాసెస్. వామాచారంలో నేను ఒక్కడనే ఫేమస్, ఎందుకంటే అవి చేయాలంటే భయపడతారు కాబట్టి నేను ఒక్కడనే, రిజల్ట్ కూడా తొందరగా ఉంటుంది, నేను చేయిస్తాను. సో జనరల్గా నేనే ప్రచారంలోకి తీసుకొచ్చిన కాబట్టి దాని క్లారిటీ ఏంది అనేది నాకు ఒక అవగాహన ఉంది. వామాచారం ఎట్లా చేయాలి, అక్కడ ఏంది పరిస్థితులు అనేది. చాలామందికి ఏం చేస్తున్నారు ఈ మధ్యన, దీన్ని అడ్డం పెట్టుకొని మనం ఏదో టీవీలో చెప్పంగానే అందరు పొలోమంటే వెళ్ళిపోయి దర్శనాలు చేసుకొని వస్తారు. దర్శనాలు చేసుకోవడం కాదు, అట్లీస్ట్ అక్కడ ఒక చిన్న పూజన చేసుకొని వస్తే అనుకూలంగా ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, ఇలా టాప్ హీరోస్, విజయ్ దేవరకొండ, టాలీవుడ్లో వీళ్ళకి సంబంధించిన కెరియర్ ఎట్లా ఉండబోతుందండి? విజయ్ దేవరకొండ తప్ప అందరిది బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పింది విజయ్ దేవరకొండది బాగా, ప్రభాస్ది, విజయ్ దేవరకొండది ఇద్దరిది ప్రాబ్లం. ఓకే, విజయ్ దేవరకొండది ఏంటి, చాలా యంగ్ అండ్ చాలా అయితే కెరియర్ బాగాలేదు. ఆయన శుక్రుడు నీచంలో ఉన్నాడు. ఆయనది మ్యారేజ్ ప్రాబ్లం ఉంటుంది, ప్లస్ కెరియర్ ప్రాబ్లం ఉంటుంది. దానికి సంబంధించి ఏంటి అంటే ఏమన్నా హోమాలు చేయాలా? వాళ్ళు వినప్పుడు మనం ఏం చేస్తాం? మనకి ఈయన మనిషి వెళ్ళిపోయి ఆయన పక్కకు ఉంది. ఇప్పుడు కొత్తగా మనం చెప్పేది ఏముంది? ఓకే, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చినాక లైట్ తీసుకుంటారు. వేణుస్వామి నాకు వచ్చేదేముంది? సినిమా వాళ్ళు ఈ సెంటిమెంట్స్ ఎక్కువగా నమ్మినా ఎక్కడ వాళ్ళు ముహూర్తం పెట్టింది సినిమా. అది ఓకే, అది ప్రొడ్యూసర్ తీసుకుంటాడు, డైరెక్టర్ చేస్తాడు, ప్రొడ్యూసర్ ముహూర్తం పెట్టిస్తాడు. నేను అనే పాయింట్ ఏంటంటే నీకు అండర్ కరెంట్గా అది అయినటువంటి కొవ్వు ఉంటుంది, ఈగో. ఎప్పుడైతే ఆ ఈగో వస్తుందో అన్ని అమ్మేస్తాయి. హీరోయిన్ కాకముందు పనికొచ్చిన వేణుస్వామి హీరోయిన్ అయినాక పనికిరాడు. యాంకర్ కాకముందు పనికొచ్చిన వేణుస్వామి యాంకర్ అయినాక పనికిరాడు. అట్లనే హీరో అయినాక పనికొచ్చిన వేణుస్వామి హీరోగా పనికిరాడు. సో ఒక లెవెల్ వచ్చినాక మనల్ని చిన్న చూపు వస్తుంది. మినిస్టర్ అయినాక కనుక ఇట్లా చూసినట్టు వేణుస్వామి ఏముందిలే, మళ్ళీ మినిస్ట్రీ పోయినప్పుడు గుర్తొస్తాం మనం. అట్లా ఎంతోమందిని చూసిన నా జిందగీలో. ఎమ్మెల్యేలు అయిన తర్వాత నా ఫోన్ ఎత్తినటువంటి క్యాండిడేట్లు ఎంతోమందిని చూసిన. మళ్ళీ ఎమ్మెల్యేకి పోగానే మళ్ళీ మనకు ఫోన్లు చేసిన వాళ్ళని చూసిన. అందుకని నేను రెస్పాండ్ కాను. ఈ ఊరికి ఆ ఊరు ఎంతో, ఆ ఊరికి ఈ ఊరు అంతే. అందుకని లైట్ తీసుకుంటాను, వీళ్ళకి యోగం లేదని వదిలేస్తాను. అంటే సమయానికి ఇప్పుడు మీరు అన్నారు ఎమ్మెల్యేగా గెలవడానికి ముందు వచ్చిన వాళ్ళు గెలిచిన తర్వాత మర్చిపోతారు అని చెప్పి, ఎలా చూస్తారు వాళ్ళని మీరు? టైం అనేది అందరికి ఈక్వల్, మళ్ళీ వస్తుంది చాలా స్ట్రాంగ్ గా 100% నమ్ముతా. ఎలా బిలీవ్ చేయాలి టైం పాజిటివ్ గా, టైం యొక్క ప్రయారిటీని ఎలా గుర్తించాలంటారు? ఎందుకంటే ఎక్కడో పొద్దున్నే చూసాను నేను సోషల్ మీడియాలో, రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్తున్నప్పుడు మీసం తిప్పి వెళ్ళారు, సీఎంగా గెలిచి చూపిస్తాను అని చెప్పి శబదం చేశారు అని చెప్పి ఎక్కడో వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు పెట్టిన పోస్ట్ని చూశాను. సో 10 ఏళ్ళు అప్పుడు అరెస్ట్ అయినప్పుడు ఉన్న టైము ఇప్పుడు టైం జస్ట్ అట్లా ఇయర్స్ పాసింగ్ అంతే. కానీ అది చెప్తున్నా, దానికోసం మనం కష్టపడుతున్నామా లేదా అనేది ముఖ్యమమ్మా. అందరూ కష్టపడుతున్నాం అనుకోవడం తప్పు. కసి కావాలి. కష్టపడడం వేరు, కసి వేరు. కసి ఉంటేనే సక్సెస్. కష్టపడతావు అనేటువంటి పదాన్ని తీసేయండి హిస్టరీ నుండి. మేము కష్టపడ్డాం, కష్టపడకుండా బతికినోడు ఎవడు లేడు, కష్టపడకుండా పైకి వచ్చినోడు ఎవడు లేడు. కష్టపడితే లైఫ్ సెట్ కాదు, కసితో సంపాదించండి. కసి కావాలి. రేవంత్ రెడ్డి ఆ పొజిషన్కు రావాలంటే కసి కావాలి. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆ స్థాయికి రావాలంటే శత్రువులు కారణం. నేను ఈ స్థాయికి రావాలంటే నా శత్రువులే కారణం. శత్రువులు ఉంటేనే జీవితంలో సక్సెస్ అవుతుంది. దయచేసి శత్రువులను తిట్టకండి, ట్రోల్ చేసే వాళ్ళని తిట్టకండి. ట్రోల్ చేసే ఎంతమంది ట్రోల్ చేస్తే మనకు అంత లైఫ్ ఉంటుంది. ఎంతమంది శత్రువులు మనల్ని కించపరుస్తుంటే మనలో అంత కసి పెరుగుతుంది. ఆ కసి వల్లనే వాళ్ళ ఈ స్థాయికి వస్తాం. మనం చెప్పింది నువ్వు అన్నావు, మనం జరిగే సక్సెస్ కావాలి అనే కసి పెరుగుతుంది. ఆ కసితోనే మనం ఇంకొద్దిగా జాతకం పర్ఫెక్ట్గా చదువుతాం, ఇంకొద్దిగా మంచిగా అచీవ్మెంట్ పెరుగుతుంది, ఇంకొద్దిగా మనం చెప్పేటి నిజాలు జరుగుతాయి.
కసి పెరగాలి, మన మీద శత్రువుల మీద కసితోనే మనం సక్సెస్ సాధిస్తాం. అట్లా రేవంత్ రెడ్డి కూడా అంతే, జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. సో శత్రువులు అనేవాళ్ళు లేని జీవితం వ్యర్థము, చాలా సప్పగా ఉంటుంది. అదే శత్రువులు ఉన్న జీవితం మంచి బిర్యానీ లెక్క తెలంగాణ మటన్ కర్రీ లెక్క ఉంటుంది. ఓకే, కష్టపడ్డా అని చెప్పి మా మల్లారెడ్డి గారు గెలిచేశారు ఈ రోజు. చేసిరు. ఎట్లా ఉండబోతోంది ఆయన పార్టీ? ఏది ఇద్దరు గెలిచిరు, అల్లులు మామ. ఇక్కడేమో మైనంపల్లి గారు ఓడిపోయారు, కొడుకు గెలిచిన పరిస్థితి. సన్ స్ట్రోక్ అంతే కదా పాపం. ఎలా చూడాలంటారు? ఫ్యామిలీస్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి రాజకీయాల్లో కొందరు, ఇక్కడ ఇద్దరు మైనంపల్లి రోహిత్ గారు, అలాగే హనుమంతరావు గారు, ఇక్కడ వీళ్ళిద్దరు రాజశేఖర్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్, ఇక్కడ ఎర్రబల్లి బ్రదర్స్, ఇంకెవరు కేసీఆర్ గారి కుటుంబం, కేటీఆర్ గారు, అగైన్ కేసీఆర్ గారు. సో చాలా డిఫరెన్సియేషన్ కనిపిస్తోంది. బట్ ఈ విక్టరీస్ని వాళ్ళు కొంత పెయిన్గానే చూస్తారు కదా ఓడిపోయిన క్యాండిడేట్స్. కంపల్సరీ అమ్మా, జాతకాలే చెప్తున్నా. ఇప్పుడు ఇద్దరు ఒకటే ఇంట్లో ఒకళ్ళు గెలవడము ఒకళ్ళు ఓడిపోవడము అనేది ఇట్ ఈస్ బ్లండరే. హనుమంతరావు గారి విషయంలో ఏం జరుగుంటుందంటారు? తెలుసు ఆల్రెడీ. ఏది కొన్ని పర్సనల్ ప్రైవేట్ విషయాలు ఎందుకు మాట్లాడుకోవాలి, అవి డిస్కస్డ్ ఆల్రెడీ. ఓకే, ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అది ఎప్పుడో మాట్లాడిన విషయమే. నెల ముందు నామినేషన్ ఐ థింక్ డిసైడ్ అయ్యే ముందే మాట్లాడుకున్నాం కొన్ని విషయాలు. ఇది కొన్ని జాతకాలు అంతే, దానికి ఏం లేదు. చెప్తున్నా కదా, కొంతమంది చేస్తారు చెయ్యరు, కొంతమంది నమ్ముతారు నమ్మరు, అన్ని రూల్ ఏం లేదు కదా. మనం గల్లబట్టి గుంతుకొచ్చి నువ్వు ఇది చేయాలి అని చెప్పలేం కదా. వాళ్ళ యోగాన్ని బట్టి వాళ్ళు నమ్ముతారు నమ్మరు. సో టేక్ డిసిషన్, ఎవరైతే నిర్ణయం కరెక్ట్గా తీసుకుంటారో వాళ్ళు సక్రమంగా ఉంటారు, డిసిషన్ తీసుకుని వాళ్ళు సఫర్ అవుతారు. తెలుగు రాష్ట్రాల సినారియో తీసుకుంటే 10 ఏళ్ల అధికారం ఇచ్చిన తర్వాత మళ్ళీ మార్పు కోరుకుంటారు. బట్ గతంలో ఇక్కడ 5 years తర్వాత మార్పిడి మనం చూసాం ఏపీలో. నెక్స్ట్ అది మారుతుందా, అదే ట్రెండ్ కొనసాగుతుందంటారా? అట్లా ఏముండదు. ఇప్పుడు ఆ సిస్టమ్ ఏం లేదు. ఇప్పుడు 3 సార్లు కంటిన్యూగా ముఖ్యమంత్రి అయ్యి, నేను అదే చెప్పినా కదా, ఆ బ్రేక్ జగన్మోహన్ రెడ్డి తీసుకోవచ్చు, అంటే 3వ ముఖ్యమంత్రి కూడా కావచ్చు జగన్. బట్ ఇక్కడ అట్లానే అనుకున్నారు. బట్ ఇక్కడ కాదు, ఇక్కడ నేను చెప్పినా కదా, ఇక్కడ ట్రెండ్ అనేది మన జాతకం అర్థమైపోతుంది. ఆ యోగం బలంగా ఉండాలి, బలంగా ఉండాలి, దానికి చాలా పెద్ద లెక్కలు ఉంటాయి. అసలు సంవత్సరం కింద మనం ప్రిడిక్ట్ చేసినాం కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని. అసలు నెల వరకు రేవంత్ రెడ్డికి అది నమ్మకం లేదు. నేను నెల వరకు ఇంత స్ట్రాంగ్ ఉంది కాంగ్రెస్ పార్టీ అని ఈవెన్ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఎవరికి తెలియదు. నేను సంవత్సరాన్ని మొత్తుకుంటున్నా కాంగ్రెస్ పుంజుకుంది అని ఎవరు నమ్మలే అన్నమాట. రాజమౌళి గారి విషయంలో తనతో సినిమా తీసిన ప్రతి హీరో ఒక సెన్సేషన్ హీరో అయిపోతారు. బట్ నెక్స్ట్ డిజాస్టర్గా మిగిలిపోతుంది. అంతే, ఆయనకు పనికి వస్తుంది, వీళ్ళకి ఏముండదు. ఆయన జాతకం, రాజమౌళి జాతకంలో లగ్నంలో బుధుడు ఉన్నాడు. లగ్నంలో బుధుడు ఉంటే 10 పైసలు తీస్తే 100 రూపాయలు కనిపిస్తుంది బయట మార్కెట్లో. ఓకే, అంతే, దానికి ఎవడేం చేయలేడు. ఆయన ఏ సినిమా తీసినా గొప్పగానే కనిపిస్తుంది, ఆయన జాతకం అది, అక్కడ ఏముండదు. రైట్. సమంత గారి హెల్త్ ఇష్యూస్ అన్ని సెట్ అయినట్టేనా గురుజీ? ఇట్ ఈస్ వెరీ ప్రైవేట్. ఇక ఇప్పుడు ఆల్రెడీ బాగాలేదు కాబట్టి ఆ డిస్కషన్. ఓకే. శ్రీలీల సాయి పల్లవి అవుట్. శ్రీలీలకు 2027 దాకా తిరుగులేదు. నెక్స్ట్ 30 సినిమాలు ఆమె. గీతా గోవిందం హీరోయిన్ ఉంది కదా, రష్మిక మందన. మీరు ఆమెకు పూజలు కూడా చేయించారు గతంలో. పెద్ద గొప్పగా ఏం లేదు, డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఓకే, అంటే ఈ హీరోయిన్స్ యొక్క గ్రోత్ ఎన్ని ఇయర్స్ ఉంటుందంటారు? చాలా రోజులు ఉంటుందమ్మా. నయనతార లాంటి లేరా 20 సంవత్సరాలు కంటిన్యూ చేసుకున్న వాళ్ళు. కాజల్ అగర్వాల్ లేదా? ఇప్పుడు కూడా నయనతార ఇప్పుడు టాపే కదా. ఇవాళ కూడా 4.5 కోట్లు తీసుకుంటుంది కదా సినిమాకు. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్. ఓకే, ఒక టీవీ యాంకర్గా స్టార్ట్ చేసిన లైఫ్ ఇవాళ ఎక్కడుంది ఆ అమ్మాయి? నెంబర్ 1 పొజిషన్లో ఉంది సౌత్ ఇండియాలో, హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్. అంతే, జాతకం. లగ్నంలో శుక్రుడు మంచి స్థానంలో ఉంటే ఇంకా తిరుగులేదు వాళ్ళకి. ఇంకా రవి శుక్రుడు ఇంకా తిరుగులేదు. ఇంకా విపరీతమైన పేరు, డబ్బులు. అంతే, జాతకంలో శుక్రుడు వచ్చి ఉండాలి. 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ సాఫీగా అధికారం చేపట్టబోయే అవకాశం కనిపిస్తుందంటారు? ఇప్పుడు అదే చెప్పిన నీకు, ఒక పెద్ద బ్రేక్ ఈవెన్ వచ్చేది, పరిష్కరించుకుంటే తిరుగులేదు. ఇక ఇంకా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఈసారి నెక్స్ట్ టర్మ్ వస్తుంది. ఎందుకంటే చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంది, రేవంత్ గారిని సీఎం గా యాక్సెప్ట్ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. గొడవలు కాంగ్రెస్ పార్టీలో జీర్ణించుకోవట్లేదు, డైజెస్ట్ కావట్లేదు, ఒప్పుకోవట్లేదు, కొర్రీలు పెడతారు. చాలా మంది సీఎం కి సీట్ కోసం. ఏం లేదమ్మా, రేవంత్ రెడ్డి జాతకరీత్యా చేసుకోవాల్సినవి చేసుకోవాలి. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా చేయాల్సింది ఏంటంటే తన మీద తెలుగుదేశం ముద్ర పడనీయకపోతే రేవంత్ రెడ్డి బయటపడ్డట్టే. తెలుగుదేశం ముద్ర పడ్డదంటే మాత్రం బిస్కెట్. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద మొదటి నుండి అదే బాధ, తెలుగుదేశం ముద్ర పడితే కష్టం. ఆ ముద్ర పడనియొద్దు. ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్ చాలా డేంజరస్గా ఉంది. అండ్ రాజకీయంగా కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. 2 రాష్ట్రాల సీఎంలు ఒకటే కమ్యూనిటీ ప్లస్ అన్ని రకాలుగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. మీరు సిమిలారిటీస్ అబ్జర్వ్ చేశారా? ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి. అవును,
ఎలా ఉంటుందంటారు ఈ బాగుంటుందమ్మా, స్టేట్స్ లో? ఏం లేదు, మనకైతే ఏ ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటారు, అన్నదమ్ముల్లాగా నడుస్తుంది. వెరీ హ్యాపీ, కూల్ గోయింగ్. ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యన ఏం విభేదాలు రావు, ప్రపంచాలు రావు, చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ మీద ఎవరికైనా డౌట్ ఉంటే ఆ డౌట్ని తీసి పక్కకు పెట్టండి. గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఆటోమేటిక్గా ఆయన నెంబర్ 1 అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు. ఖచ్చితంగా మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు, గ్యారంటీగా రాసి పెట్టుకోండి. ఎందుకంటే తనలో మంచి దక్షత ఉంది. సో నో టెన్షన్, అడ్మినిస్ట్రేషన్ పరంగా రేవంత్ రెడ్డికి 100 మార్కులు వేయచ్చు. ఓకే, నెక్స్ట్ 5 years కేటీఆర్ గారు చేసే యాక్టివిటీస్, ప్రతిపక్షంలో ఉండి ఆయన చేయాల్సిన థింగ్స్ పైన చాలా క్యూరియస్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇంతకాలం అధికారంలో ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ వర్క్ కదా, ఎలా ఉండబోతుందండి? మన 2 రాష్ట్రాలైనా సరే, దేశమైనా సరే, మళ్ళీ ఏప్రిల్ 20 తర్వాత 2024 ఏప్రిల్ 25వ తేదీ అంటే వచ్చే ఏప్రిల్ నుండి రాజకీయాలు మారుతున్నాయి, జాతకాలు మారుతున్నాయి. సో పెను సంచలనం నమోదు కాబోతున్నాయి. మే 1 నుండి మొత్తం దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు మారుతాయి. సో అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు అన్ని నెగిటివ్ రిజల్ట్సే ఉంటాయి, ఇప్పుడు చెప్పుకొని లాభం లేదు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళక ప్రతిపక్షం? అధికారంలో ఉన్న వాళ్ళకు, ప్రతిపక్షాలకు అందరికీ సమస్యలు వస్తాయి. ఓకే, సో మళ్ళీ జాతకాలు మారుతున్నాయి కాబట్టి విల్ డిస్కస్. బట్ చాలా చాలా లాంగెస్ట్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ వేణుస్వామి గారు. ఎందుకు అంటే గతంలో చెప్పినవన్నీ జరుగుతాయని చెప్పారు, జరిగిన తర్వాత ఇచ్చారు, మళ్ళీ జరుగుతాయని కొన్ని అంశాలు చెప్పారు, అవి జరిగిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతాను. బట్ ఇందాక మాట్లాడుతూ ఒకటి అన్నారు మీరు, చిన్న చిన్న సమస్యలకు నా దగ్గర రావద్దు, పెద్ద సమస్యలకి అని. బట్ ప్రతి చిన్న కుటుంబాలకి వచ్చే చిన్న సమస్యనే చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు అదే నాకు ఇంకా లైఫ్, దీని నుంచి బయటపడకపోతే లైఫ్ థ్రెట్ అనుకునే పరిస్థితిలో ఉంటారు. మళ్ళీ అప్రోచ్ అవ్వాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. సో ఎట్లా అంటే అంత కష్టమా అనే క్వశ్చన్ కూడా. మంచి క్వశ్చన్ అమ్మా ఇది. చాలామంది నా పేరు మీద నేను చూస్తున్నా హైలైట్ ఏంటంటే నాకే మెసేజ్ వస్తుంది, నా బొమ్మ పెట్టి వేణుస్వామి అపాయింట్మెంట్ కావాలని నాకే పెడతారు. ఇది ఎక్కడిదిరా బాబు అనుకుంటా. కాబట్టి దయచేసి వేరే నెంబర్లను కానీ వేరే వాళ్ళని సంప్రదించకండి. నా నెంబర్ ఈ ఫ్లోలో అవుతుంది. సో 2 నెంబర్లు ఇస్తాము, ఆ 2 నెంబర్లను సంప్రదించండి. ఖచ్చితంగా మా వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు. మెసేజ్ పెడితే వాళ్ళే ఫోన్ చేసి మీకు అందుబాటులోకి వస్తారు. సో వచ్చి కలవండి, ఖచ్చితంగా మీకున్న సమస్య నెరవేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. థ్యాంక్స్ ఏ లాట్. మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు, అనేక అంశాల మీద మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్స్ ఏ లాట్. ఓం నమో వెంకటేశాయ. సో ఇది వేణుస్వామి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దాదాపు చాలా నెలల తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూ. 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి రాజకీయాలపై, సినిమాపై, వ్యక్తిగతంగా ఎంతో మందికి సంబంధించిన మంచి చెడులు ప్రస్తావించి చేసిన ఇంటర్వ్యూ. దీన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన ఉద్దేశం కాదు, చేసే పర్సెప్షన్ కూడా కాదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులకి సంబంధించి ఎలాంటి అంశాలు రాబోయే రోజుల్లో ఉండబోతూ ఉన్నాయి, న్యూస్ మేకర్స్గా, న్యూస్ ఫిగర్స్గా, చరిష్మా ఉన్న లీడర్స్ ఎదుర్కోబోయే సంఘటనలు ఏంటి, ఆ సందర్భాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చర్చించిన ఒక ఇంటర్వ్యూ మాత్రమే. ఎందుకు అంటే ఇక్కడ అధికారం మారింది, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోబోతోంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రం ఖచ్చితంగా సుభిక్షంగా ఉండాలనుకుంటాం, ప్రతి లీడర్ రాష్ట్రానికి మంచి చేయాలి అనుకుంటారు. కానీ వాళ్ళ వల్ల జరిగే, వాళ్ళకు వచ్చే ఇబ్బందులు ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అది చెప్పే ఉద్దేశం తప్ప మరొకటి లేదు. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఈ ఇంటర్వ్యూ ఎక్కడ ఏం చెప్పినా వేణుస్వామికి సంబంధించి ఫుల్ ఇంటర్వ్యూ చూడాలి.